హలో ఆల్. మొన్న ఒక వీడియోలో అయితే పింపుల్స్ వల్ల వచ్చిన డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలని కొన్ని టిప్స్ చెప్పాను కదా. అసలు పింపుల్సే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని కొంతమంది అయితే నాకు మెసేజ్ చేశారు. సో పింపుల్స్ అనేది మోస్ట్లీ హార్మోనల్ చేంజెస్, టీనేజర్స్కి, ఇంకా మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇంకా మన జుట్టులో ఉండే డాండ్రఫ్ వల్ల అలా డిఫరెంట్ కాసెస్ ఉంటాయి అనమాట దానికి. సో ఫస్ట్ దేనివల్ల మనకు పింపుల్స్ వస్తున్నాయి అనేది ఎగ్జామిన్ చేసుకోవాలి. సో దాని తర్వాత పింపుల్స్ని రెడ్యూస్ చేసుకోవాలంటే లైక్ న్యాచురల్ రెమెడీస్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఒకటి ఇదే సీరం. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, సాలిసిలిక్ యాసిడ్ విత్ నయాసినమైడ్, అది మంచిగా వర్క్ అవుతుంది. ఈవెన్ ఆ ఆయింట్మెంట్ కూడా బెంజాల్ పరాక్సైడ్, అది కూడా మంచిగా వర్క్ అవుతుంది. వాటితో పాటు హోమ్ రెమెడీస్ ఏంటంటే టర్మరిక్, అంటే లైక్ కొంచెమే టర్మరిక్ పౌడర్లోని ఈ అలోవెరా జెల్, ఇంకా హనీ, నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, వేపాకు నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ కానీ లేదంటే నీమ్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి, అవి కానీ యూస్ చేయొచ్చు. ఇంకా ఆమ్లా, దంచేసిన ఆమ్లా నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, దాన్ని కూడా మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మన ఫేస్ మీద ఈ పింపుల్స్ కాజ్ చేసే బ్యాక్టీరియాని కిల్ చేయడానికి బాగా అయితే యూజ్ అవుతాయి. సో వీటితో పాటు మనం ఫేస్ మీద అంటే లైక్ ఈ సోప్ అది పెట్టకుండా, మోస్ట్లీ అంటే లైక్ టీనేజర్స్ ఉంటారు కదా, ఎక్కువ ఈ ఫేస్ వాష్లు అలాంటివి కాక న్యాచురల్గా శనగపిండి, రైస్ ఫ్లోర్ వీటితో స్క్రబ్ చేసుకుంటూ ఉండడం ఎవ్రీ డే. అంటే స్క్రబ్బింగ్ అంటే ఇలా బరికేసుకోకూడదు, స్మూత్గా అనమాట. సో ఇలాంటివన్నీ కొంచెం పాటిస్తే ఫేస్ అయితే చాలా క్లియర్గా మంచిగా ఎక్కువ రోజులు మెయింటైన్ అవుతుంది. చెప్పడం మర్చిపోయాను, ఫేస్ అయితే చాలా క్లియర్గా గ్లోయింగ్గా పింపుల్స్ అవి లేకుండా ఉండాలంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. స్కిన్ హెల్త్ బాగా మెయింటైన్ చేసేది అయితే వాటర్. సో ఖచ్చితంగా వాటర్ అయితే కనీసం 3 లీటర్లు ఒక రోజుకి తాగేలాగైతే చూసుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో. బై బాయ్.